సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డిని స్పెషల్ బరాక్లో ఉంచాలని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయనుంది బీఆర్ఎస్ లీగల్ టీం. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి. 5 నేరస్తులతో కలిపి నరేందర్ రెడ్డిని ఉంచారని బీఆర్ఎస్ అంటోంది. మాజీ ఎమ్మెల్యే కాబట్టి స్పెషల్ బరాక్లో ఉంచాలని బీఆర్ఎస్ కోరుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. కార్తీక్, లఘుచర్ల ఘటనకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చెల్లపల్లి జైల్లో ఉన్నారు. అతన్ని ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ మరి కాసేపట్లో హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతూ ఈ రోజు సెలవు దినమైనటువంటి నేపథ్యంలో కూడా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు. ఎందుకంటే 5 నేరస్తులతో కలిపి ఒకే బ్యారక్ లో ఉంచుతున్న నేపథ్యంలో కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని అలా ఇతర ఎవరైతే క్రిమినల్స్ తో కలిసి ఉంచడం సరైనది కాదంటూ కూడా అతన్ని ప్రత్యేక బ్యారక్, ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నటువంటి గదిలో ఉంచాలంటూ కూడా ప్రస్తుతం వాళ్ళకి పిటిషన్ దాఖలు చేస్తున్నారు. మరోపక్క ఈ రిమాండ్ కి సంబంధించి ఇప్పుడు లఘుచర్ల ఘటనకు సంబంధించి పోలీసులు ఏదైతే అతని పైన అభియోగాలు మొత్తం రిమాండ్ చేశారో ఆ రిమాండ్ రిజెక్ట్ చేయాలంటూ కూడా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ సంబంధించి ఈ రోజు సెలవు కావడంతో హైకోర్టుకు సోమవారం విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఇదే కేసు సంబంధించి మరొక 16 మందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ రోజు న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచే అవకాశం కనిపిస్తా ఉంది. వాళ్ళని కూడా రిమాండ్ తరలిస్తారు. ఇదే కేసులో కీలక నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలకు మోహన్ చేశారు. ఇక ఎవరెవరి హస్తం ఈ దాడి వెనకాల ఉందన్న అంశానికి సంబంధించి పూర్తిగా ఫోన్ సీడీఆర్ తో పాటు ఇతర సాక్షుల్ని సీసీ కెమెరా ఫుటేజీలు కూడా విచారించిన పరిస్థితి కనిపిస్తోంది. పట్నం నరేందర్ రెడ్డి స్పెషల్ బ్యారక్ లో ఉంచాలనే పిటిషన్ సంబంధించి మరి కాసేపట్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అయితే హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేశారు. దానిపైన మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సింది. క్వాష్ పిటిషన్ మాత్రం సోమవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ వాస్.